హాయ్ హలో నేను మీ అనుష. వెల్కమ్ టు స్మార్ట్ అనుష ఛానల్. ఈరోజు మనము అటుకుల పోపు చేసుకుందామండి. ఇంట్లో ఏమి లేనప్పుడు పిల్లలు ఏమైనా స్నాక్స్ చేయమని అంటారు కదా, అటుకులని ఇలా పోపు చేసి పెట్టండి, ఇష్టంగా తింటారు. చాలా చాలా ఇష్టంగా తింటారండి. ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఈజీగా తొందరగా చేసేసుకోవచ్చు. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని ఇలాంటి కొత్త కొత్త రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకునే విధానం చూద్దాం. పేపర్ అటుకులు తీసుకున్నానండి. తర్వాత నిమ్మకాయ, వెల్లుల్లి రెబ్బల్ని సన్నగా తరుక్కొని పెట్టుకున్నాను. పచ్చిమిర్చి కట్ చేసుకొని పెట్టుకోండి. తర్వాత ఆనియన్ సన్నగా తరుక్కొని పెట్టుకోండి. పల్లీలను తీసుకోండి. తర్వాత స్టవ్ మీద బౌల్ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోండి. ఇలా పోసుకున్న తర్వాత ఆయిల్ వేడెక్కాక పోపు గింజలు వేసుకోండి. తర్వాత వెల్లుల్లి రెబ్బల్ని సన్నగా తరుముకున్నారు కదా, వేసుకోండి. తర్వాత సన్నగా తురుముకొని పచ్చిమిర్చి వేసుకోండి. ఇవి కొంచెం మగ్గాక కరివేపాకు వేసుకోండి. తర్వాత కప్పడు పల్లీలు వేసుకోండి. కొత్త పల్లీలు అయితే చాలా టేస్టీగా ఉంటాయండి, తీయగా ఉంటాయి కాబట్టి పల్లీలు మ్యాక్సిమం కొత్త పల్లీలు వేసుకునేటట్టు ప్రయత్నం చేయండి. తర్వాత చిటికెడు అల్లం వేసుకోండి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత పసుపు వేసుకోండి, 1 టేబుల్ స్పూన్ వేసుకొని ఇవి కొంచెం మంచిగా మగ్గిన తర్వాత ఆనియన్స్ని వేసుకోండి, సన్నగా తరుక్కుని. ఒకసారి కలుపుకోండి. కొత్తగా ఛానల్ పెట్టామండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం. ఇలా కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. వేసుకొని కొద్దిసేపు మూత పెట్టుకోండి, 2 మినిట్స్. తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత కొత్తిమీర వేసుకోండి. ఈవినింగ్ పూట టీ టైంలో ఇలా చేసుకొని తిన్నారనుకోండి, చాలా ఇష్టంగా తింటారు. సమ్మర్ కదా, పిల్లలు కూడా ఇంటి దగ్గర ఉంటారు కాబట్టి చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. ఇప్పుడు అటుకులని వేసుకోండి. వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోండి. ఇలా మొత్తము కలిసేలాగా కలుపుకోండి. చూడండి మగ్గిపోయాయి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ బంద్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా చాలా ఈజీగా అయిపోతుందండి. తక్కువ టైంలో మంచి స్నాక్స్ పెట్టేయచ్చు పిల్లలకి, చాలా ఇష్టంగా తింటారు. కంపల్సరీ లొట్టలు వేసుకుంటూ తింటారండి పిల్లలు, అంత ఇష్టంగా తింటారు. ఇవి చేసి పెట్టండి, ఏ ఎఫెక్ట్ ఉండదు, చాలా కమ్మగా ఉంటాయి. నిమ్మకాయతో సర్వ్ చేసుకుంటే, నిమ్మకాయ పిండుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. మన ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడైనా చేసి పెట్టచ్చు. మన వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.